థంబ్‌నెయిల్ చూస్తే వైల్డ్ లైఫ్ సెంచురీ వీడియో అన్నారు. ఇక్కడ చూస్తే డిఫెన్స్ పర్సనల్ వీడియో చూపిస్తున్నారు. ఏంటి గోల అనుకుంటున్నారా? హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురూజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీ సిరీస్‌లో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో మనం అస్సాంకి సంబంధించిన వైల్డ్ లైఫ్ సెంచురీస్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలో బట్టి కొట్టకుండా లాజిక్స్‌తో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం అండమాన్ నికోబార్‌కి సంబంధించిన 6 వైల్డ్ లైఫ్ సెంచురీస్‌ని ఈ డిఫెన్స్ పర్సనల్ వీడియో చూస్తూ చాలా ఈజీగా నేర్చుకోబోతున్నాం. ఎక్కడ మీరు బట్టి కొట్టక్కర్లేదు. ఓన్లీ లాజిక్స్ చెప్తాను. చిన్న స్టోరీ చెప్తాను. ఈ వీడియో చూస్తూ ఆడుతూ పాడుతూ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. జీవితంలో ఇంకెప్పుడైనా సరే అండమాన్ నికోబార్‌కి సంబంధించిన ఏ వైల్డ్ లైఫ్ సెంచురీ క్వెషన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా! ఒక ఆర్మీ పర్సనల్ ఏమో ఆపరేషన్‌కెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడు? జంగల్‌కెళ్ళాడన్నమాట. వెళ్తూ దారిలో ఒక మంచి సీనరీ కనబడ్డది. మంచి సీన్స్ కనబడ్డాయి. ఆకలేసింది. ఏం చేసుకున్నాడు? కూర్చొని ఆ సీన్ మొత్తం ఎంజాయ్ చేస్తూ, ఆ సైట్‌ని మొత్తం ఎంజాయ్ చేస్తూ అండాని నొక్కి కొరికి తింటున్నాడు. అండ అంటే ఎగ్ అన్నమాట. ఓకే. గుడ్డుని, ఆమ్లెట్‌ని నొక్కి తింటున్నాడు. ఓకే. ఈ లోపట ఆపరేషన్ మధ్యలో ఏ పురుగు గాని, ఏ పాము గాని ఏది కరగకుండా ఉండడానికి స్పైక్స్ వేసుకున్నాడు. మనం పరిగెట్టేటప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు స్పైక్స్ ఏసుకుంటాం కదా! అలాగే ఆర్మీ వాళ్ళు కూడా జంగల్‌లో తిరుగుతారు కాబట్టి డిఫెన్స్ పర్సనల్ ఏం చేస్తారు? మంచి స్పైక్ ఏసుకుంటారు. అలాగైతే ఈ పురుగు గాని, పాము గాని కరిసినా ఏమీ అవ్వదు. సో, స్పైక్ ఏసుకున్నాడు. అంటే ఎగ్‌ని నొక్కి తింటున్నాడు. సీన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేసిన తర్వాత బ్యారక్‌కెళ్ళిపోయాడు. బ్యారక్ ఎలాగుంది? లోహా అంటే ఇనుముతో కట్టిన బ్యారక్ ఫ్లాట్‌గా ఉంది. అడవిలో ఏముంటాయబ్బా! ఫ్లాట్ బ్యారక్ ఉంది. ఇనుముతో కట్టుంది. అక్కడెళ్లి రెస్ట్ తీసుకున్నాడు. చూసారు నిద్ర పడడం లేదు. అలిసిపోయాడు కాబట్టి పక్కనే బారుంది. 2 పెగ్గులేసి భోంచేసి హాయిగా పడుకున్నాడు. బార్ దగ్గరికెళ్లి 2 పెగ్గులేసి హాయిగా పడుకున్నారు. ఫ్రెండ్స్, ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే అండమాన్ నికోబార్‌కి సంబంధించిన 6 వైల్డ్ లైఫ్ సెంచురీస్‌ని మీరు నేర్చుకున్నట్టే. ఎలాగనేది ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. సో, అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో 6 వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఉన్నాయి. ఏంటేంటి? స్పైక్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ సెంచురీ, లోహా బ్యారక్ సాల్ట్ వాటర్ క్రొకొడైల్ వైల్డ్ లైఫ్ సెంచురీ, డిఫెన్స్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ సెంచురీ, సినిక్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ సెంచురీ, ఫ్లాట్ వైల్డ్ లైఫ్ సెంచురీ, బారెన్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ సెంచురీ. ఓకే. ఫ్రెండ్స్, ఇంగ్లీష్‌లో కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ చేసి పెట్టాను. తెలుగులో కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసి పెట్టాను. ఎవరికైతే పీడీఎఫ్ కావాలో టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు ఫ్రీగా ఈ పీడీఎఫ్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఆర్మీ పర్సనల్ అంటే డిఫెన్స్ పర్సనల్ ఎక్కడికెళ్ళాడు? జంగల్‌కెళ్ళాడు. అడవిలోకి ఆపరేషన్ చేయడానికెళ్ళాడు. డిఫెన్స్ పర్సనల్ అన్నాను కదా! సో, డిఫెన్స్ ఐలాండ్. ఓకే. ఇలా గుర్తుకొస్తుంది. తర్వాత ఐలాండ్‌కెళ్ళిన తర్వాత ఏం చేశాడు? మంచి సీనరీలు చూసాడు. మంచి సీనరీ చూసాడు. సీన్ అనగానే మీకు ఒక సినిక్ ఐలాండ్ అనేసి గుర్తుకొస్తుంది. తర్వాత ఏం చేశాడు? ఎంజాయ్ చేయాలనేసి అండాని నొక్కి కొరికి తిన్నాడు. అండ అనగానే మీకు అండమాన్, నొక్కి అనగానే మీకు నికోబార్ అనేసి గుర్తుకొస్తుంది. అండాని నొక్కి అండమాన్, నికోబార్. ఓకే. తర్వాత పాము, పురుగు కరకుండా ఉండాలని ఏం చేశాడు? స్పైక్స్ వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? స్పైక్స్ వేసుకున్నాడు. సో, స్పైక్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? స్పైక్ ఐలాండ్ అనేసి గుర్తుకొస్తుంది. తర్వాత అండా తినేసి, నొక్కి తిని, సీన్‌ని ఎంజాయ్ చేసి ఏం చేశాడు? ఒక లోహ అంటే ఇనుము లోహ తెలుగులోకి లోహ అంటే హిందీ వర్డ్ మీకు తెలిసే ఉంటది. కానీ తెలుగులో ఏమంటారు? లోహ అంటే ఇనుము అనమాట. ఒక ఇనుముతో కట్టిన ఫ్లాట్ బ్యారక్‌కెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ఇనుముతో లోహ. సో, బ్యారక్ అనగానే మీకు లోహా బ్యారక్, సాల్ట్ వాటర్ క్రొకొడైల్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని గుర్తుకొస్తుంది. ఆ బ్యారక్ ఎలాగుంది? ఫ్లాట్‌గా ఉంది. సో, ఫ్లాట్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఫ్లాట్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ సెంచురీ అనేసి గుర్తుకొస్తుంది. తర్వాత ఏం చేశాడు? పక్కన బార్. ఆ బ్యారక్‌లోనే బార్ ఉంటుంది కదా! బార్‌కెళ్ళి 2 పెగ్గులేసి పడుకున్నాడు. బార్‌కెళ్ళాడనగానే మీకేం గుర్తుకొస్తుంది? బరెన్ ఐలాండ్ అనేసి గుర్తుకొస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మీరు 6 వైల్డ్ లైఫ్ సెంచురీని కవర్ చేసుకున్నారు. ఒక చిన్న స్టోరీతో. స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ నేను ఇంగ్లీష్‌లో రాసిపెట్టాను. తెలుగులో కూడా రాసిపెట్టాను. ఎవరికైతే కావాలో టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. కానీ ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయండి. ఛానెల్ గ్రో అయితే నాకు ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేయాలనేసి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే. జై హింద్, జై భారత్. ప్లీజ్ గివ్ ఎ రెస్పాన్స్. మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం.